బులెటిన్ అప్డేట్స్ చూస్తే రైతు రుణమాఫీ అమలు తీరును వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ రాష్ట్ర వ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చింది. ఈ నెల 22వ తేదీన ఆందోళనలు చేసేందుకు సిద్ధమైంది. రుణమాఫీ తీరును బీఆర్ఎస్ తప్పుపడుతుంది. 40% మంది రైతులకు రుణమాఫీ కాలేదని కేటీఆర్ అంటున్నారు. వెంటనే అందరికీ రైతు రుణమాఫీ చేయాలని డిమాండ్తో నిరసనలకు సిద్ధమయ్యారు. రైతు రుణమాఫీ అమలు తీరును వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ రాష్ట్ర వ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చింది. ఈ నెల 22వ తేదీన ఆందోళన చేసేందుకు సిద్ధమైంది. రుణమాఫీ తీరును బీఆర్ఎస్ తప్పుపడుతుంది. 40% మంది రైతులకు రుణమాఫీ కాలేదని కేటీఆర్ అంటున్నారు. వెంటనే అందరికీ రైతు రుణమాఫీ చేయాలని డిమాండ్తో నిరసనలకు సిద్ధమయ్యారు. ఇక ఇదే విషయంపై మా ప్రతినిధి రాజమౌళి ఫోన్ లైన్ అందిస్తారు. రాజమౌళి. రామారావు, ఏదైతే రుణమాఫీకి సంబంధించి ఎలాంటి ఆంక్షలు లేకుండా రైతులందరికీ రుణాన్ని మాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ 22వ తేదీన అన్ని నియోజకవర్గాలు, జిల్లా కేంద్రాలు, మండల కేంద్రాల లోపల భారతీయ రాష్ట్ర సమితి తరఫున ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలియజేశారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో రైతన్నలు కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ ప్రయోజనం పొందకపోవడంతో ఆందోళన చేస్తున్నట్టుగా వారు చెప్తున్నారు. ఒకవైపు రాష్ట్ర ముఖ్యమంత్రి 2 లక్షల వరకు అందరికీ రుణమాఫీ అయిందని చెప్తుంటే, మరోపక్క మాత్రం మంత్రులు మాత్రం ఇంకా రుణమాఫీ పూర్తి కాలేదని, ఈ కార్యక్రమం కొనసాగుతుందని చెబుతున్నారు. ఎవరికి దోచిన విధంగా వారు మాట్లాడుతున్నారంటే రైతులు అయోమయానికి, ఆవేదనకు గురి చేస్తున్నారేమిటంటూ కూడా కేటీఆర్ ప్రశ్నించారు. ఎన్నికలకు ముందు 2 లక్షల వరకు రుణమాఫీని అందరికీ వర్తింపజేస్తామని కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా వరంగల్లో హామీ ఇచ్చింది. ఇదే నేపథ్యంలో ఎన్నికలు కాగానే రైతులకు రుణమాఫీ కోసం 40,000 కోట్ల రూపాయలు అవసరమవుతాయని స్వయంగా ముఖ్యమంత్రి చెప్పారని, కానీ కేబినెట్ మాత్రం కేవలం 31,000 కోట్లకు మాత్రమే అనుమతించిందన్నారు. ఇక బడ్జెట్ లో చూస్తే మాత్రం 26,000 కోట్లకు మాత్రమే ఆమోదం తెలిపిందన్నారు. రైతులను మోసం చేసే కార్యక్రమం చేస్తున్నారని, బడ్జెట్ లో కేటాయించిన 26,000 కోట్ల నుంచి కేవలం 18,000 కోట్లను మాత్రమే ఖర్చు చేసి రైతుల ఖాతాల్లో ఉన్నాయని, మిగతా అంతా తీవ్రంగా మండిపడ్డారు. అయితే రుణమాఫీకి సంబంధించి ఒక ఆందోళన చేస్తున్న నేపథ్యంలో రైతులకు అండగా ఉండాల్సింది పోయి మంత్రులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రం రైతులను మరింత గందరగోళానికి గురి చేస్తున్నారు. రైతులను అడ్డగోలుగా చేస్తున్నారు. వీరు మాత్రం అనేక మాటలు మాట్లాడుతున్నట్టుగా కేసీఆర్ ఆగ్రహం చేశారు. కనీసం 40% మంది రైతులకు కూడా రుణమాఫీ కాలేదని, ఈ క్షేత్రస్థాయిలో నుంచి మాకు సమాచారం ఎప్పటికప్పుడు అందుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం వైఖరిని క్షుణ్ణంగా పరిశీలించి లక్షలాది రైతాంగాన్ని రోజు కార్యాలయాల చుట్టూ తిరుగుతూ పడుతుంది. ఇటు బ్యాంకుల చుట్టూ కావచ్చు, లేదంటే అధికారుల చుట్టూ కావచ్చు, రైతులు తిరుగుతున్నారు. ఎందుకంటే మాకు ఇంతవరకు 2 లక్షల రుణమాఫీ కాలేదని, అక్కడికి పోతే మాత్రం మీ దాంట్లో సక్రమంగా సమాచారం మాకు ఇప్పటి వరకు అందలేదని అటు అధికారులు చెప్తున్నారు, బ్యాంక్ అధికారులు. కానీ మేము ఎవరికి చెప్పాలో అది అయోమయంలో ఉన్నామంటూ కూడా రైతులు మాకు గోడు వెళ్లవేసుకుంటున్నారని కేటీఆర్ చెప్తున్నారు. ఇదే నేపథ్యంలో డిసెంబర్ 9లోగా రుణమాఫీ చేస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి మళ్ళీ ఆ తర్వాత ఆగస్టు 15 అంటూ కూడా మరోసారి మాట తప్పారని కేటీఆర్ మండిపడ్డారు. అయితే అడ్డగోలు ఆంక్షలు పెట్టి రైతుల రుణమాఫీ అందకుండా చేసిన రాష్ట్ర ప్రభుత్వం వైఖరిని ప్రజాక్షేత్రంలో ఎండగడతామని కేటీఆర్, హరీష్ రావు మేము ఎప్పుడు మాట్లాడినా కానీ నిజాయితీగా, నిర్భయంగానే మాట్లాడుతున్నాం. కానీ మా మాటలను తూటా మాటలంటూ కాంగ్రెస్ ప్రభుత్వం కొట్టివేస్తుంది. ఇక క్షేత్రస్థాయిలోనే ప్రజలతోటే మేము తెలుసుకున్న ప్రజల ఆగ్రహానికి గురిగాక కాంగ్రెస్ ప్రభుత్వం తప్పదు అంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ వారిపైన ఎద్దేవా చేస్తుంది. ఈ నేపథ్యంలోనే మొత్తం మీద ఎప్పుడైతే రైతులకు 2 లక్షల రుణమాఫీ అవుతుందో అప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీ క్షేత్రస్థాయిలో పాటు ప్రతి గ్రామం నుంచి, మండలం నుంచి, జిల్లా వరకు, నియోజకవర్గం నుండి కూడా పెద్ద సంఖ్యలో రైతులు ఎక్కడెక్కడ ధర్నాలు, రాస్తారోకలు చేస్తారు. ఇక దీన్ని బట్టి చూస్తే ఎప్పటికైనా రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ తప్ప ఏ పార్టీ ఉండదంటూ కూడా వారు చెప్తున్నారు. మొత్తం మీద ఈ ఏదైతే
22వ తారీఖు ధర్నాకు సంబంధించి నేపథ్యంలో ఉన్నప్పటికీ ఇక రాబోయే రోజులలో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ ఎలా ఉండబోతుందో వేచి చూడాలనే పరిస్థితి ఏర్పడింది రామారావు. అంటే ఇప్పుడు కేటాయించిన బడ్జెట్కును ప్రస్తుతం రైతులకు రుణమాఫీ చేసిన బడ్జెట్కు తేడా ఉందనేది ఒక అనుమానం అయితే వ్యక్తమవుతున్నాయి. అలాగనే రైతులకు ఇప్పటికీ మరి 2 లక్షల లోపు ఉన్న వాళ్ళకి అందరికీ క్లియర్ అయిపోయిందని చెప్పేసి రుణమాఫీ అయిపోయిందని అంటున్నారు. అయితే ఇంకా చాలామంది రైతులు మాత్రం ముందుకు వస్తున్నారు, మాకు ఇంకా కాలేదు అని చెప్పేసి. సో ఇలాంటి గ్యాప్స్ ఎందుకు ఏర్పడుతున్నాయి? సో ఈ అనుమానాలకు తావు లేకుండా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? ఏదైతే ఇప్పటికే మంత్రులు చెప్పిన విధంగా అయితే ఒక దిక్కు సీఎం రేవంత్ రెడ్డి 2 లక్షల రుణమాఫీ అయిందని ఒక పక్క చెప్పినప్పటికీ మంత్రులు మాత్రం స్వయంగా 2 లక్షల రుణమాఫీ కాని వాళ్ళు ఎవరైనా ఉంటే దానికి క్షేత్రస్థాయిలో పరిశీలించాలి. అటు బ్యాంకర్లతో కావచ్చు, జిల్లా కలెక్టర్లతో కావచ్చు, పూర్తి స్థాయిలో సమీక్షించుకోవాలి. ఎందుకంటే కొన్ని ఆధార్ కార్డులో తప్పులు ఉండవచ్చు, లేదంటే రేషన్ కార్డులో తప్పులు ఉండవచ్చు, లేదంటే బ్యాంక్ పాస్బుక్లలో తప్పులు ఉండవచ్చు. ఈ లింక్ కలవకుండా ఉంటే గిట్ట మీ ఆగిపోతాయి. లేదంటే మూడో పక్షాన ఏదైతే 2 లక్షల పైన మీ డబ్బులు ఉన్నాయో ఆ 2 లక్షల పైన చిలుకు అంటే సుమారుగా 2,20,000 కావచ్చు, 2,30,000 కావచ్చు, 2,50,000 కావచ్చు. మీకు 2 లక్షలు మాఫీ చేస్తామంటే మిగతా చెల్లిస్తేనే ఈ రుణం మీకు క్లోజ్ అవుతుంది అంటూ కూడా మంత్రులు చెప్పినప్పటికీ మాత్రం ఇక వారికి అవగాహన రాక 2 లక్షలు పోయినాయి, నాకు ఇంకా రుణం మాఫీ కాలేదు అంటూ కూడా రైతులు ఉన్నారు. దీనికి క్షేత్రస్థాయిలో రైతులకు సరైన అవగాహన ఇవ్వలేకనే ఈ మంత్రులు చేసినప్పటికీ ఇది ఖచ్చితంగా రైతులు అయోమయానికి గురయ్యారని చెప్పొచ్చు. మొత్తం మీద బీఆర్కే న్యూస్ క్షేత్రస్థాయిలో పరిశీలించినప్పటికీ కూడా మొత్తం మీద మండలాల లోపల, జిల్లా లోపల 2,10,000, 2,20,000 ఉన్న వారికి కూడా రుణమాఫీ కాలేదు అంటూ కూడా మనకు తెలిసింది. ఈ నేపథ్యంలోనే ప్రతి ఒక్కరు కూడా బ్యాంకర్లతో మాట్లాడితే ఇంకా మీకు ఇప్పుడు కాలేదు, అవుతాయి అని చెప్పారు. ఈ నేపథ్యంలోనే అంటే ఒక్కొక్కరికి ఇప్పుడు 2 లక్షల రుణమాఫీ కావాలంటే ఈ నెల లాస్ట్ వరకు మాత్రమే పరిమితి ఉంది అంటూ కూడా కొంతమంది భయభ్రాంతులకు గురవుతున్నారు. కానీ ఇటు ప్రభుత్వం మాత్రం ఇది కొనసాగుతుంది అని చెప్పడం వరకు ఎంతవరకు ఇది క్లారిటీ ఉందో లేదో అనేది మాత్రం రైతులలో అయోమయం అవుతున్నట్టుగా మనకు తెలుస్తుంది. రామారావు. రైట్ రాజమౌళి, థ్యాంక్ యూ.